నమస్కారం అండి. కుంభరాశి మార్చి నెల రాశి ఫలితాలు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఈ చివరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వాళ్ళు విపరీతంగా స్పోర్ట్స్ రిక్రియేషన్ చేయబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు ఫీల్ హ్యాపీ, ఎస్పెషల్లీ మగవాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు లవ్ లైన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. అంటే సొసైటీలో బయటకు వచ్చి ఒక కాలేజీలో ఒక ఆఫీసులో వీళ్ళకి ఏంటంటే ఒక అమ్మాయి అనేది కనబడదు. బేసిక్గా ప్రేమ అనేది ఉంది అనేది గ్రహిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ప్రేమించాలంటే ముందు వాడు ప్రేమించాలి. వాడిని ప్రేమించుకోగలిగితేనే ఎదురువాడిని ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించలేకపోతే ఆ ద్వేషం అంతా ఎదురోడి మీద చూపిస్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీడు రిక్రియేషన్ యాక్టివిటీస్లో పాల్గొంటాడు. సినిమా చూడడము, బయటికి వెళ్ళి మనము బఫేకి వెళ్ళడము, సో ట్రావెలింగ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తాడు ఫస్ట్ ఈ నెల. తర్వాత వాడికి లవ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాడికి ఒక ప్రాస్పెక్ట్ అనేది కనిపిస్తుంది. డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి ఒక గ్రాంధిక భాషలో చెప్తున్నాను. అంటే మనిషి అన్నాక ప్రేమిస్తాడు. మనకు తెలిసింది, ఒక అబ్బాయి అన్నాక ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక అమ్మాయి అనేది ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ అమ్మాయి చెప్పదు, అబ్బాయి చెప్పేస్తాడు. సో ఇక్కడ జరిగే పాయింట్ ఏంటంటే మనకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం, సో వీడికి లవ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఒక రకంగా హ్యాపీ డేస్ అని చెప్పుకోవచ్చు. సో విల్ బి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. మంచి రొమాంటిక్ సినిమాలు కూడా చూస్తాడు. తర్వాత ఇక్కడ మన రాశి ఫలాల్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము అసలు ఏంటి, మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది కూడా అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కనిపించే ప్రతి అమ్మాయిని లవ్ చేసేస్తానంటే అది కరెక్ట్ కాదు. అంటే వెనకాల మనకు కనిపించేది ఒకటి ఉంటుంది, ముందు ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది. మనము అంటే బుర్రున్నాడు అన్ని వైపులు చూడగలుగుతాడు, కళ్ళున్నాడు ఎదురు మాత్రమే చూడగలుగుతాడు, ఎదురుగా కనిపించేది. సో ఇక్కడ అదే పాయింట్. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, మీ స్థాయి ఏంటి, మీ సొసైటీ ఏంటి, మీరు ఎక్కడున్నారు అన్నీ గమనించి తర్వాతే మనకి ఇది అవసరమా, అవసరం లేదా, ముందడుగు వేయొచ్చా, వేయకూడదా, ఇవన్నీ డిసైడ్ చేసుకున్నాను. సో 99% అందరు జాగ్రత్తగానే ఉంటారు ఇలాంటి విషయాల్లో. నాకు తెలిసింది 1% కొంచెం తప్పడుగు వేస్తారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే కొంచెం తస్మాత్ జాగ్రత్త, ఏది పడితే అది చేయవద్దు. ఒకసారి మన ఫ్యామిలీ గురించి, మన రిలేటివ్స్ గురించి మనం ఆలోచించాలి. సో అమ్మాయిలు కూడా అబ్బాయిలు ఫ్రెండ్ జోన్ చేసేస్తారు, ప్రేమకి అంగీకరించరు. ఈ ఫ్రెండ్ జోన్ మాత్రం అక్కడ వరకే బాగుంటుంది. దాన్ని దాటి వెళ్తేనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను ఇంకా చెప్పకూడదు, నేను పొలిటీషియన్ కాదు, లేకపోతే నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని కాదు. నేను చెప్పాల్సింది ఏంటంటే మీకు రిక్రియేషన్ అనేది ఉంటుంది, లవ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కాబట్టి మీరే బ్యాలెన్స్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన ఫ్యామిలీ దగ్గరికి వస్తే, మీ ఫ్యామిలీ కోసం మీరు లగ్జరీ ఐటమ్స్ కొంటారు. అంటే ఇప్పుడు మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రకరకాల ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి ఐటమ్స్ మీకు దొరికినప్పుడు మీ ఫ్యామిలీ కోసం మీరు ఆర్డర్ చేస్తారు. మీ మదర్ కోసం ఒక మిక్సర్ గ్రైండర్ ఆర్డర్ చేస్తారు, మీ బ్రదర్ కోసం కొత్త సెల్ ఫోన్ కొంటారు, మీ సిస్టర్ కోసం పెద్ద మంచి ల్యాప్టాప్ కొంటారు. ఇప్పుడు ఈ రిపబ్లిక్ డే సేల్ వచ్చి వెళ్ళింది కదా. సో అలాంటి సేల్స్ వచ్చినప్పుడు మీరు మంచి మంచి గ్యాడ్జెట్స్, ఫ్యాషన్స్, ఫర్నిచరు అలాంటివి కొనడం అనేది జరుగుతుంది. సో యు ఆర్ బేసికలీ డూయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ గైడింగ్ యువర్ ఫ్యామిలీ, టెలింగ్ దెమ్ ద ట్రూత్. అంటే ఇప్పుడు నిజం చెప్పడం అంటే ఫ్యాక్ట్ చెప్పడం. నిజం వేరు, ఫ్యాక్ట్ వేరు. ఇప్పుడు విష్ణుమూర్తి మనకు ఎంత జాగ్రత్తగా, మనం టీవీ సీరియల్లో చూస్తే సిచ్యువేషన్ ఎంత జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అలా మీ ఫ్యామిలీలో మీరు ఒక మన సిచ్యువేషన్ ఇది అనేది జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మన ఫ్యామిలీ ఏంటి, మన స్టేటస్ ఏంటి, మనం ఏ అడుగు వేస్తే బాగుంటుంది కదా. నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను, మీకు గుర్తుందనుకుంటా. సో మన ఫ్యామిలీ ఏంటి, మనం ముందడుగు వేయొచ్చా లేదా ఆ మ్యాటర్లో అనేది మనకు అర్థమవుతుంది. సో అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. దేవుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. సోమవారం రోజు, శనివారం రోజు శివాలయానికి వెళ్ళిరండి, అంతా బాగుంటుంది.
దేవుడి దయ మీ మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.